హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం ఈ వీడియోలో కంప్లీట్గా పెన్షన్కి సంబంధించి వచ్చిన కొత్త రూల్స్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ 15,000 పెన్షన్ కావాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులు, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్గా 15,000 రూపాయల పింఛన్స్ గురించి మాట్లాడదాం. దాంట్లో ముందుగా చూసుకుంటే కనుక ఈ తరుణంలోనే పింఛన్ల పంపిణీకి ముందు ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. రూపాయలు 15,000 పింఛన్ స్కీమ్పై యాప్ అప్డేట్ ఇచ్చింది. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారికి కూడా త్వరలో పింఛన్ అందించే యోచన ప్రభుత్వం అయితే చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చాలామందికి అడిగే ప్రశ్న ఏంటంటే, మేము హ్యాండిక్యాప్డ్ ఉన్నాం, ఎక్కువగా దివ్యాంగుల గురించి అయితే చెప్తున్నాను, మాకు 15,000 రూపాయలు పింఛన్ కావాలని చెప్పేసి ప్రభుత్వం ఎవరికి 2 కేటగిరీలు అనేది అనౌన్స్ చేసిందండి. వారికి మాత్రమే 15,000 రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి ప్రతి నెల పింఛన్గా ఇవ్వబోతుంది. దాంట్లో ముఖ్యంగా ఉన్నవారికి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఆర్థోపెడిక్ ఉన్నవారికి, అంటే పక్షవాతం ఉన్నవారికి ప్రభుత్వం నుంచి చేయుత సాయం కింద 15,000 రూపాయలు పింఛన్గా ఇవ్వబోతోంది. అదేవిధంగా రెండవది మనం మాట్లాడుకుంటే కనుక, రెండవది వచ్చేసి హ్యాండిక్యాప్డ్, మన సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాంట్లో డిసబిలిటీ పర్సెంటేజ్ అనేది 80% కంటే ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం ఉంది. మిగతా వారికి 15,000 రూపాయలు. కొంతమందికి ఇంకొందరు ఏమడుగుతున్నారంటే కనుక, నాకు హ్యాండిక్యాప్డ్ పర్సెంటేజ్ అనేది 85 ఉంది, 90 ఉంది, బట్ నాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి దాని గురించి ప్రభుత్వం ఇంకా స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. మీరు సదరం సర్టిఫికేట్ గురించి కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు కొత్త పెన్షన్ల గురించి నిలిపివేశారు కదా, ఆ కంప్లీట్ ప్రక్రియ అనేది పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా 15,000 రూపాయలు ప్రతి నెల రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడే మీరు గాబరా పడిపోకండి, ఎందుకంటే ప్రభుత్వం అనేది తప్పకుండా అందరికీ ఎలిజిబుల్ ఉన్న వారికి తప్పకుండా సహాయం అయితే చేస్తుంది. ఇంకా మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటే కనుక, ఇక్కడ 2 రేట్లు పెరిగిన పింఛన్ అని చెప్పేసి మల్టీ డిఫార్మిటీ లేపేసి దివ్యాంగుల పింఛన్ కూడా పెరిగింది. గతంలో వీరికి 3,000 రాగా చంద్రబాబు ప్రభుత్వం 6,000కు పెంచింది. వీరికి రెట్టింపు పెరిగింది. పూర్తి స్థాయి దివ్యాంగులకు నెలకు రూపాయలు 15,000 వస్తుంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కూర్చికి పరిమితమైన వారికి కూడా 15,000 ఇస్తుంది. ప్రమాదాల్లో బాధితులు, మస్కులర్ డిస్ట్రోఫీ కేసుల వారికి కూడా 15,000 అయితే ఇస్తుంది. గతంలో వీరికి రూపాయలు 5,000 మాత్రమే ఇచ్చేవారు. వీరికి ఇప్పుడు 2 రేట్లుగా పెరిగింది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్, కిడ్నీ వారికి గతంలో 5,000 రాగా ఇక్కడ నుంచి 10,000 రూపాయలు అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వారికి, లివర్, కిడ్నీ వారికి కూడా 10,000 రూపాయలు అయితే రావడమే జరుగుతుంది. అలాగే క్రోనిక్ డిసీజ్ ఉన్న వారికి కూడా 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి అయితే మంచి సహాయం అయితే అందుతుంది. ఇప్పుడే అందరైతే గాబరా పడిపోకండి, ఎందుకంటే పెన్షన్కి సంబంధించి మొన్నటి వరకు జరిగిన వెరిఫికేషన్ అనేది ఇప్పుడు నిలిపివేశారు కాబట్టి మీరు కొద్ది రోజులైతే ఓపిక పట్టి తర్వాత తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు కంప్లీట్గా ఎలిజిబుల్ అయితే కనుక మీకు ప్రతి నెల పింఛన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇదండి. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే, వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.